తెలుసు ఇప్పుడు వస్తేనే ఎంత ఏదైనా కొనుక్కుంటే చాలు నా మీద పడి ఏడుస్తుంది అసలు. ఎంచక్క రాసుకుని మెరిసిపోదాం అనుకున్నాను. ఆ ప్రోడక్ట్ అన్నీ అక్కడే పడేయాను. ఎవడన్నా అట్టుపోతాడేమో. ఏమైంది? ఏంటి ఏడుస్తున్నావు? అమ్మయ్య వచ్చేళ్ళే, అలా అమ్మ ఉంది కదా రాడేమో అనుకున్నాను. చూసారు కదండి మీరు, లోపల ఉండి పెద్ద మీ అమ్మగారి దగ్గర వదిలేసి వెళ్ళి పెద్ద పని చేసుకున్నట్టుగా ఆఫీస్ రూమ్లో బిల్డప్ ఇచ్చేస్తున్నారు. ఆవిడ ఎంత రాసి పని ఎడుతుందో మీకు ఏం తెలుస్తుంది అసలనే. అయ్యో ఇలాగా కొంత ముఖానికి రాసుకుని 4 క్రీములు, చేతికి రాసుకుని క్రీములు, సెంట్లో కొనుక్కున్నాను అంతే. నా కొడుకు సొమ్ము తగలేసేస్తున్నావా అని అరిచేస్తుంది ఆవిడ. నీకోసమే కదా రాసుకుని మెరిసిపోదాం అనుకున్నాను నేను. సందు దొరికినప్పుడల్లా దుమ్ము రేగ్గొడుతున్నావు శివాజీ. రాయి రాసుకుని నువ్వేమన్నా ఐశ్వర్య రాయి అయిపోతావా ఏంటి? అమ్మ ఊరుకమ్మా, నీకు దండం పెడతానే బాబు. ఇప్పుడు ఆపు, నువ్వు ఆల్రెడీ అది చంపేస్తుందన్ను. ఆగు. వెళ్తాను లేరా, ఎలకేం చేస్తాను? నువ్వు దాన్ని ఓదారుతా కూర్చో. పెళ్ళానికి చెప్పలేవు శాతగాని సావటాన్ని. వాష్రూమ్ ప్లీజ్. చూసారా మిమ్మల్ని కూడా తిరుగుతుంది మీ అమ్మగారు. ఎందుకు లేవు అంత ఫీల్ అవ్వమాక, మన అమ్మ గురించి తెలుసు కదా అంతే. ఒకసారి పిచ్చి మాలకమా, నువ్వేమో క్రీములు పోనీ అని చెప్పి పెడుతున్నావు. నీకోసం చూడు మంచి గిఫ్ట్ పట్టుకొచ్చా. గిఫ్ట్ ఏంటి? ఉత్తి దుక్కెట్టావా? ఇందులో ఏమి లేకుండా ఇలాంటి నేను నమ్మను. ఒకసారి ఓపెన్ చేసి చూడవే బాబు, నువ్వు నీ అనుమాన పక్షి. నిజంగానే ఫోన్ ఇచ్చావా? శాంసంగ్ ఎంత నెంబరు? 1 నీ పొందా సామ్సంగ్ 25. 25 ఏంటి అప్పుడే పాతిక అయిపోయినాయా? బాగా డెవలప్ అయిపోయాడు శాంసంగ్ కూడా. నా కోసమేనా? ఎంత బాగా తెచ్చారో మా ఆయన కొండ. మా అత్తగారి లక్షణాలు ఏమి రాలేదు మా ఆయనకి. అంతమా మా అమ్మగారు అయిపోయి ఉంటుంది పాపం. థ్యాంక్స్ అండి, చాలా బాగుంది. కాకపోతే రెడీ అవ్వలేదు కదా, మంచిగా ఫ్రెష్ అయ్యి ముఖం అయ్యి కడుక్కుని ఫ్రెష్గా స్వీట్ వండుతాం, అందరికీ నోరు తీపి చేస్తాను.